అబండన్ దీనిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అని అంటాం. దీని మీనింగ్ టు లీవ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ కంప్లీట్‌లీ. తెలుగు అర్థం విడిచిపెట్టు. మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక దానిని మనం ముందు తీసుకుని తర్వాత సమస్యలొచ్చాయని విడిచిపెట్టడం. దీనికి సమానంగా ఉన్న అర్థాలేంటంటే ఇంగ్లీష్‌లో డెజర్ట్ ఆర్ ఫోర్సేక్. యాంటోనియమ్స్ అంటే మనకి ఆపోజిట్ వర్డ్స్. అబండన్ అనే వర్డ్‌కి ఆపోజిట్ వర్డ్స్ కీప్, రిటైన్ అంటే విడిచిపెట్టకుండా ఉంచుకోవడం, మనతోనే పెట్టుకోవడం. ఎగ్జాంపుల్‌లో మనం ఈ వర్డ్‌ని ఎలా యూజ్ చేస్తాం? డోంట్ అబండన్ యువర్ గోల్స్. మీ లక్ష్యాలను విడిచిపెట్టకండి. అంటే ఒక లక్ష్యం పెట్టుకుని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందని ఆ లక్ష్యాలను వదిలిపెట్టకండి అని మీనింగ్. ఓకే. అడ్మైర్ దీనిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వర్బ్ అని అంటాం. దీని మీనింగ్ ఇంగ్లీష్‌లో టు రెస్పెక్ట్ ఆర్ లైక్ సమ్‌వన్ బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీస్. ఎవరినైనా వాళ్ళకున్న క్వాలిటీస్ పరంగా మనం వాళ్ళని ప్రశంసించడం. తెలుగులో ప్రశంసించడం అన్నమాట. సినోనియమ్స్ అంటే సేమ్ అర్థాలు. రెస్పెక్ట్, అప్రిషియేట్. యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. డిస్లైక్ అంటే ఇష్టపడకపోవడం. క్రిటిసైజ్ అంటే విమర్శించడం. ఓకే. దీనిని ఎగ్జాంపుల్‌లో ఏం చెప్పొచ్చు? ఎగ్జాంపుల్ సెంటెన్స్‌లో ఐ అడ్మైర్ పీపుల్ హూ వర్క్ హార్డ్. అంటే కష్టపడి పని చేసే వ్యక్తులను నేను ప్రశంసిస్తాను అనేసి. అంటే ఎదుటివారిలో ఉన్న క్వాలిటీస్‌ని మనం చూసి మనం వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ప్రశంసించడం కానీ చేస్తే దాన్ని అడ్మైర్ అని అంటాం. ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో యాడ్జెక్టివ్ అని అంటాం. దీనికి ఇంగ్లీష్ మీనింగ్ వెరీ ఓల్డ్ లేకపోతే బిలాంగింగ్ టు అ లాంగ్ టైమ్ ఎగో. చాలా పాత కాలానికి సంబంధించిన అనేసి. తెలుగులో మీనింగ్ ప్రాచీనమైనది అనేసి. సినోనియమ్స్ అంటే సేమ్ అర్థాలు ఏం చెప్పుకోవచ్చు? హిస్టారిక్ ఆర్ ఏజ్ ఓల్డ్. యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్. ఏన్షియంట్ అనే వర్డ్‌కి ఆపోజిట్ మోడర్న్, రీసెంట్. దీన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్‌లో ఎలా వాడొచ్చు? వి విజిటెడ్ అన్ ఏన్షియంట్ టెంపుల్. మేము ఒక ప్రాచీన దేవాలయాన్ని సందర్శించాము. ఓకే. ఇలాంటి సెంటెన్సెస్ యాక్చువల్‌గా చాలా బిల్డ్ చేయొచ్చు. అనాయ్ దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వర్బ్ అని అంటాం. దీనికి ఇంగ్లీష్ మీనింగ్ టు మేక్ సమ్‌వన్ ఫీల్ ఇరిటేటెడ్ ఆర్ బోదర్డ్. అంటే తెలుగు మీనింగ్ విసిగించడం. సినోనియమ్స్ ఏంటంటే ఇరిటేట్ చేయడం, ఇరిటేట్, డిస్టర్బ్ ఇలాంటివి. యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్. ప్లీజ్, కంఫర్ట్ చేయడం. దీనిని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్‌లో ఎలా చెప్పొచ్చు? లౌడ్ నాయిస్ కెన్ అనాయ్ పీపుల్. అంటే పెద్ద శబ్దం ప్రజలను విసిగించగలదు. ఓకే. బ్రేవ్ దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో యాడ్జెక్టివ్ అని అంటాం. అంటే గుణం. మీనింగ్ ఏంటి? షోయింగ్ కరేజ్ ఇన్ ఏ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ సిట్యుయేషన్. తెలుగు ధైర్యవంతమైన. సినోనియమ్స్ ఏంటి? కరేజియస్, ఫియర్లెస్ భయం లేకపోవడం. యాంటోనియమ్స్ ఏంటి? కవర్డ్లీ, టిమిడ్ అంటే చాలా పిరికి అని అర్థం. దీనిని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్‌లో ఎలా యూజ్ చేయొచ్చు? షీ వాస్ బ్రేవ్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైమ్. కష్ట సమయంలో కూడా ఆమె ధైర్యంగా ఉంది. కాషియస్ దీన్ని కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో యాడ్జెక్టివ్ అని అంటాం. అంటే జాగ్రత్తగా ఉండే గుణం. మీనింగ్ ఏంటి? కేర్‌ఫుల్ టు అవాయిడ్ డేంజర్ ఆర్ మిస్టేక్స్. అంటే ఏదైనా డేంజర్‌ని కానీ, మిస్టేక్స్‌ని కానీ అవాయిడ్ చేయడానికి కేర్‌ఫుల్‌గా ఉండే గుణం. తెలుగులో జాగ్రత్తగా ఉండే అని అర్థం. సినోనియమ్స్ ఏంటి? కేర్‌ఫుల్, అలర్ట్. యాంటోనియమ్స్ కేర్‌లెస్, రెక్లెస్ అంటే జాగ్రత్తగా లేకపోవడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ బీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. నెక్స్ట్ క్యూరియస్ దీన్ని కూడా యాడ్జెక్టివ్ అనే అంటాం. క్యూరియస్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ వాంటింగ్ టు నో ఆర్ లెర్న్ సంథింగ్. అంటే ఏదైనా నేర్చుకోవాలి అనే ఆసక్తి. తెలుగులో ఆసక్తి గల. సినోనియమ్స్ ఏంటంటే ఇంక్విజిటివ్, క్వశ్చనింగ్.
క్వెషనింగ్ అంటే దేని గురించైనా క్వెషన్స్ అడుగుతూ ఉంటే అర్థం ఏంటి? దాంట్లో మీకు ఆసక్తి ఎక్కువుంది. నాలెడ్జ్ సంపాదించడానికి మనం జనరల్‌గా క్వెషన్స్ అనేవి అడుగుతాం. ఇంట్రెస్ట్ ఉండే వాటి మీద. దీనికి యాంటోనియమ్స్ ఏంటి? అన్‌ఇంట్రెస్టెడ్, ఇండిఫరెంట్, ఇష్టం లేకపోవడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఐ యామ్ క్యూరియస్ టు నో ద ఆన్సర్. సమాధానం తెలుసుకోవడానికి నాకు ఆసక్తిగా ఉంది. డిక్లైన్ అంటే దేని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వర్బ్ అని అంటాం. క్రియ. తగ్గిపోవడం. మీనింగ్ ఏంటి ఇంగ్లీష్‌లో? టు బికమ్ లెస్ ఆర్ టు పొలైట్‌లీ రిఫ్యూజ్. అంటే తెలుగు మీనింగ్ తగ్గిపోవడం. సినోనిమ్స్ ఏంటి? డిక్రీజ్ ఆర్ డిమినిష్. యాంటోనియమ్స్ ఇంక్రీజ్ పెరగడం, రైజ్ సేమ్ ఆపోజిట్ మీనింగ్స్. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏం చెప్పుకోవచ్చు? ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిగాన్ టు డిక్లైన్. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభించింది. ఓకే. ఈగర్ దీనిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో యాడ్జెక్టివ్ అని అంటాం. ఆసక్తి గల, ఆతృత గల. మీనింగ్ ఏంటి? వెరీ ఎంథూసియాస్టిక్ అండ్ ఎక్సైటెడ్ టు డూ ఆర్ హ్యావ్ సంథింగ్. ఏదైనా ఒక పని చేయడానికి, నేర్చుకోవడానికి ఒక ఆసక్తి, ఆతృత కలిగి ఉండటం. తెలుగు మీనింగ్ ఆతృత గల. సినోనియమ్స్ ఏంటి? ఎంథూసియాస్టిక్, కీన్. యాంటోనియమ్స్ రిలక్టెంట్, అన్విల్లింగ్. చేసే ఆ ఇష్టం అనేది లేకపోవడం, చేయడానికి ఇష్టపడకపోవడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏం చెప్పుకోవచ్చు? షీ ఈజ్ ఈగర్ టు ప్రాక్టీస్ ఇన్ ద కాంపిటీషన్. ఆమె పోటీలో పాల్గొనడానికి ఆతృతగా ఉంది. ఫ్రజైల్. ఫ్రజైల్ అంటే దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో యాడ్జెక్టివ్ అని అంటాం. గుణం. మీనింగ్ ఏంటి ఇంగ్లీష్‌లో? ఈజీలీ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్. అంటే చాలా సున్నితంగా, ఈజీగా బ్రోక్ అయిపోయేది అని అర్థం. తెలుగు పెళుసైన. సినోనిమ్స్ ఏంటి? సేమ్ మీనింగ్స్ ఉండే వర్డ్స్ ఫ్రజైల్‌కి. డెలికేట్, బ్రేకబుల్. యాంటోనియమ్స్ ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? స్ట్రాంగ్‌గా ఉండటం, డ్యూరబుల్‌గా ఉండటం అంటే గట్టిగా. ఎగ్జాంపుల్ సెంటెన్స్ దిస్ గ్లాస్ ఈజ్ ఫ్రజైల్. ఈ గ్లాస్ పెళుసైనది. అంతే కదా. గ్రేట్‌ఫుల్ దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో యాడ్జెక్టివ్ అనే అంటాం ఈ వర్డ్‌ని. మీనింగ్ ఏంటి? ఫీలింగ్ థ్యాంక్‌ఫుల్ ఫర్ సంథింగ్. తెలుగు మీనింగ్ కృతజ్ఞత గల. అంటే మనకి ఏదైనా సహాయం తీసుకున్నప్పుడు మనం ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు దిస్ అని అంటాం కదా. అలాగా మనం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ సినోనిమ్స్ ఏంటి దీనికి? థ్యాంక్‌ఫుల్, అప్రిషియేటివ్. యాంటోనియమ్స్ అన్‌గ్రేట్‌ఫుల్, థ్యాంక్లెస్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులకి కృతజ్ఞుడిని. ఆనెస్ట్ యాడ్జెక్టివ్ అని గ్రామర్‌లో అంటాం. మీనింగ్ ఏంటి? ట్రూత్‌ఫుల్ అండ్ నాట్ లైక్లీ టు లై ఆర్ చీట్. అంటే అబద్ధం ఆడలేకపోవడం, అబద్ధం ఆడకుండా ఉండే ఒక బుద్ధి. తెలుగులో నిజాయితీ గల అని అచ్చ తెలుగులో మనం చెప్తాం. సినోనిమ్స్ ఏంటి? ట్రూత్‌ఫుల్, అప్రైట్. ఆపోజిట్స్ డిస్‌ఆనెస్ట్, డిసీట్‌ఫుల్ అంటే మోసం చేయగల అనేసి అర్థం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ హీ ఈజ్ అన్ ఆనెస్ట్ స్టూడెంట్. అతను ఒక నిజాయితీ గల విద్యార్థి. ఇగ్నోర్ దీన్ని ఏమంటాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వర్బ్ అని అంటాం. ఇగ్నోర్ చేయడం అని అంటాం కదా, అది పట్టించుకోకపోవడం. మీనింగ్ తెలుగులో టు పే నో అటెన్షన్ టు సమ్‌వన్ ఆర్ సంథింగ్. తెలుగులో పట్టించుకోకపోవడం. దీనికి ఈక్వల్‌గా ఉండే వర్డ్స్ ఏంటి? డిస్‌రిగార్డ్, ఓవర్‌లుక్. దానికి ఆపోజిట్ ఏంటి? నోటీస్, అటెండ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏం చెప్పొచ్చు? ఇట్స్ నాట్ గుడ్ టు ఇగ్నోర్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులను పట్టించుకోకపోవడం మంచిది కాదు. ఓకే. ఇన్స్పైర్ దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఈ వర్డ్‌ని వర్బ్ అని అంటాం. మీనింగ్ ఏంటి? టు ఎంకరేజ్ సమ్‌వన్ టు డూ సంథింగ్. తెలుగు అర్థం ప్రేరణనివ్వు. ఓకే. సినోనిమ్స్ ఏంటి? మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం ఇవన్నీ. యాంటోనియమ్స్ ఏంటి? డిస్కరేజ్, డిస్హార్టన్. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ హర్ స్టోరీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. ఆమె కథ నాకు చాలా ప్రేరణనిచ్చింది. జెలస్ అంటే యాడ్జెక్టివ్. ఓకే. అసూయపడే గుణం.
మీనింగ్ ఏంటి? ఫీలింగ్ అన్‌హ్యాపీ బికాజ్ సమ్‌వన్ హ్యాస్ సంథింగ్ యూ వాంట్. దానికి తెలుగు మీనింగ్ అసూయపడే. సినోనిమ్స్ ఏంటి? ఎన్వియస్, కోవిటస్. యాంటోనిమ్స్ కంటెంట్, సాటిస్ఫైడ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, హీ ఫెల్ట్ జెలస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సక్సెస్. అతను తన స్నేహితుడి విజయంపై అసూయపడ్డాడు. కీన్, దీన్ని యాడ్జెక్టివ్ అని అంటాం. మీనింగ్ ఏంటి? ఈగర్ ఆర్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ సంథింగ్. అంటే ఏదైనా ఒక పని చేయడానికి మనకి చాలా ఆసక్తి కలిగి ఉండటం. తెలుగు మీనింగ్ ఆసక్తి గల, ఉత్సాహంగా ఉండే అని మీనింగ్. సినోనిమ్స్ ఏంటి? ఈగర్, ఎంతూసియాస్టిక్, ఇంట్రెస్టెడ్. యాంటోనియమ్స్ ఇండిఫరెంట్, అన్ఇంట్రెస్టెడ్, అపథెటిక్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట. దీన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఇలా యూస్ చేయొచ్చు. సెంటెన్సెస్లో, షీ ఈస్ కీన్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఆమె కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి గలది, ఆసక్తి చూపిస్తుంది. లాయల్, దీన్ని కూడా మనం అడ్జెక్టివ్ అనే అంటాం. నమ్మకమైన, విధేయమైన, చీటింగ్ లేకపోవడం అనమాట. లాయల్ అంటే నిజాయితీగా ఉండటం. మీనింగ్ ఏంటి? ఇంగ్లీష్ మీనింగ్ గివింగ్ ఆర్ షోయింగ్ ఫర్మ్ అండ్ కాన్స్టాంట్ సపోర్ట్ ఆర్ ఎలిగెన్స్. తెలుగు మీనింగ్ నమ్మకమైన, విధేయమైన, నిజాయితీ అన్న అనేసి అర్థాలు ఉంటాయి. సినోనిమ్స్ ఏంటి? ఫెయిత్ఫుల్, డివోటెడ్, డెడికేటెడ్. యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్, డిస్లాయల్, అన్ఫెయిత్ఫుల్, ట్రెచరస్ అంటే నమ్మక ద్రోహం. దీన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఎలా వాడచ్చు? హీఈస్ ఎ లాయల్ ఫ్రెండ్ హూ ఆల్వేస్ స్టాండ్స్ బై మీ. అతను ఎప్పుడూ నా వెంటే నిలిచి ఉండే నమ్మకమైన స్నేహితుడు. మ్యాసివ్, దీన్ని కూడా అడ్జెక్టివ్ అనే అంటాం. మీనింగ్ ఏంటి? వెరీ లార్జ్, హెవీ ఆర్ హ్యూజ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. తెలుగులో అర్థం చాలా భారీగా, చాలా పెద్దగా, విపరీతంగా అని మీనింగ్. సినోనియమ్స్ ఏం చెప్పొచ్చు? హ్యూజ్, ఎనార్మస్, జైగాంటిక్ అంటాం కదా. యాంటోనియమ్స్ ఏంటి? టైనీ, స్మాల్, లిటిల్, చిన్నది. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద ఎలిఫెంట్ ఈజ్ అ మ్యాసివ్ యానిమల్. ఏనుగు ఒక భారీ జంతువు. నర్వస్, దీన్ని అడ్జెక్టివ్ అనే అంటాం. మీనింగ్ ఏంటి? ఈజీలీ వరీడ్, యాంగ్షియస్ ఆర్ అఫ్రేడ్. తెలుగు మీనింగ్ ఆందోళనగా ఉండడం, భయపడే మనస్తత్వం. వీటిని నర్వస్ అని అంటాం. సినానిమ్స్ ఏంటి? యాంగ్షియస్, వరీడ్, అనీజీ, అప్రహెన్సివ్. యాంటోనియమ్స్ కామ్, రిలాక్స్డ్, కాన్ఫిడెంట్, కంఫర్టబుల్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, షీ వాజ్ నర్వస్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి ముందు ఆమె చాలా ఆందోళనగా ఉంది. అబ్జర్వ్, దీన్ని ఏమంటాము? వర్బ్ అని అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీనింగ్ ఏంటి? టు వాచ్ కేర్ఫుల్లీ ఆర్ నోటీస్ సంథింగ్. తెలుగు మీనింగ్ గమనించడం, పరిశీలించడం. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఏంటి? వాచ్, నోటీస్, సీ, ఎగ్జామిన్, లుక్ ఎట్, ఇవన్నీ. ఆపోజిట్ వర్డ్స్ ఏం చెప్పొచ్చు అబ్జర్వ్కి? ఇగ్నోర్, ఓవర్లుక్, నెగ్లెక్ట్, మిస్. ఓకే, సెంటెన్స్లో ఎలా యూస్ చేస్తాం? ప్లీజ్ అబ్జర్వ్ ద ట్రాఫిక్ రూల్స్ కేర్ఫుల్లీ. దయచేసి ట్రాఫిక్ నియమాలను జాగ్రత్తగా గమనించండి. ప్రీషియస్, దీన్ని అడ్జెక్టివ్ అంటాం. అంటే చాలా విలువైనది. మీనింగ్ ఏంటి ఇంగ్లీష్లో? వెరీ వాల్యుబుల్ అండ్ లవ్డ్. తెలుగు మీనింగ్ చాలా విలువైనది, చాలా అమూల్యమైనది అని అర్థం. సినానిమ్స్ ఏంటి? వాల్యుబుల్, ప్రైస్లెస్, డియర్, చెరిష్డ్, ట్రెషర్డ్. యాంటోనియమ్స్ వర్త్లెస్, వాల్యూలెస్, చీప్, కామన్, ఆర్డినరీ. ఓకే, దీన్ని ఎగ్జాంపుల్లో ఎలా యూస్ చేస్తామో సెంటెన్సెస్లో ఎలా యూస్ చేస్తామో ప్రెషియస్ అనే వర్డ్ని, మై గ్రాండ్ మదర్స్ లాకెట్ ఈస్ వెరీ ప్రెషియస్ టు మీ. మా నానమ్మ లాకెట్ నాకు చాలా అమూల్యమైనది. ప్రివెంట్, దీన్ని వర్బ్ అని అంటాం. ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, కీప్ సంథింగ్ ఫ్రమ్ అక్కరింగ్. అంటే ఏదైనా జరగడానికి ముందే దాన్ని ఆపటం. తెలుగు మీనింగ్ ఏంటి? నివారించడం, ఆపివేయడం, జరగకుండా అడ్డుకోవడం. సినోనియమ్స్ ఏంటి దీనికి? సేమ్ మీనింగ్స్ ఇన్ ఇంగ్లీష్. స్టాప్, హిండర్, బ్లాక్, అవాయిడ్, అవర్ట్, ప్రొహిబిట్. దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి ఇంగ్లీష్లో? అలౌ, పర్మిట్, ఎంకరేజ్, కాజ్, ఎనేబుల్. దీన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో ఎలా యూస్ చేస్తాము? వేరింగ్ ఎ హెల్మెట్ కెన్ ప్రివెంట్ సీరియస్ హెడ్ ఇంజురీస్. హెల్మెట్ ధరించడం వల్ల తీవ్రమైన తలగాయాలను నివారించవచ్చు. కరెక్టే కదా. రేర్, దీన్ని ఏమంటాము? యాడ్జెక్టివ్.
మీనింగ్ ఏంటి? నాట్ కామన్, ఫౌండ్ వెరీ రేర్లీ. చాలా అరుదైనది, చాలా తక్కువగా దొరికేది అనేసి మీనింగ్. సినానిమ్స్ ఏంటి? అన్‌కామన్, అన్‌యూజువల్, ఇన్‌ఫ్రీక్వెంట్, స్కార్స్. దీన్ని స్కార్స్ అంటే కొరతగా ఉన్న అనేసి. యాంటోనియమ్స్ ఏంటి? కామన్, ఆర్డినరీ, యూజువల్లీ, ఫ్రీక్వెంట్, ప్లెంటిఫుల్. చాలా నిండిన, చాలా ఎక్కువ అనేసి దీనికి ఆపోజిట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: ద బ్లూ డైమండ్ ఈజ్ అ రేర్ అండ్ వాల్యుబుల్ జెమ్. రైట్? ఆ నీలం వజ్రం అరుదైన మరియు విలువైన రత్నం. రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? అన్‌విల్లింగ్, హెసిటెంట్ టు డూ సంథింగ్. అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఇష్టపడకపోవడం. దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. గుణం. సినానిమ్స్ ఏంటి? అన్‌విల్లింగ్, హెసిటెంట్. యాంటోనియం: ఈగర్, విల్లింగ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: హీ వాజ్ రిలక్టెంట్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. అతను క్లాస్ ముందు మాట్లాడడానికి ఇష్టం లేకుండా ఉన్నాడు. రివీల్. రివీల్ అంటే వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో దాన్ని మనం వర్బ్ అని అంటాం ఈ వర్డ్‌ని. మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ నోన్ దట్ వాజ్ హిడెన్ ఆర్ నాట్ నోన్ బిఫోర్. అంటే అంతకు ముందు వరకు తెలియని దాన్ని బయట పెట్టడం. అంటే సీక్రెట్స్‌ని రివీల్ చేయడం అని అంటాం కదా! అలాంటప్పుడు యూజ్ చేసే వర్డ్‌ని రివీల్ అని అంటాం అనమాట. తెలుగులో బయటపెట్టడం, వెల్లడించడం. సినోనిమ్స్: డిస్క్లోజ్, షో. చూపించడం. అందరికీ తెలిసేటట్టుగా చూపించడం. దానిని అంటే అప్పటిదాకా దాగి ఉన్నదాన్ని మనం బహిరంగంగా చూపించడం. ఏదన్నా రహస్యాలను కానీ, ఏదన్నా డాక్యుమెంట్స్‌ని కానీ ఇలా ఎవరైనా బయట పెట్టారనుకోండి, దాన్ని మనం రివీల్ అని అంటాం. సినోనిమ్స్ ఏంటి? డిస్క్లోజ్, షో. యాంటోనిమ్స్: హైడ్, కన్సీల్. చూపించకపోవడం, దాచేయడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్: డోంట్ రివీల్ యువర్ పాస్వర్డ్ టు ఎనీవన్. మీ పాస్వర్డ్‌ని ఎవరికీ వెల్లడించవద్దు. ఓకే. ఇప్పటిదాకా మనం 25 వర్డ్స్ నేర్చుకున్నాం కదా! మీనింగ్స్ ఏంటి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, దాన్ని ఆ వర్డ్‌ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్‌లో ఎలా యూజ్ చేస్తామో ఒక్కసారి మాత్రం రీక్యాప్ చేద్దాం. అబండన్ అంటే ఏంటి? విడిచిపెట్టడం. అడ్మైర్, ప్రశంసించు. ఏన్షియంట్, ప్రాచీనమైన. అన్నాయ్, విసిగించు. బ్రేవ్, ధైర్యవంతమైన. కాషియస్, జాగ్రత్తగా ఉండే. క్యూరియస్, ఆసక్తి గల. డిక్లైన్, తగ్గిపోవు. ఈగర్, ఆతృత గల. ఫ్రజైల్, పెళుసైన. గ్రేట్ఫుల్, కృతజ్ఞత గల. ఆనెస్ట్, నిజాయితీ గల. ఇగ్నోర్, పట్టించుకోకపోవు. ఇన్స్పైర్, ప్రేరేపించడం. జలస్, అసూయ గల. ఓకే. వీటన్నిటికీ మనం ఆల్రెడీ మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూసాము. వీటిని మనం జస్ట్ రీక్యాప్ చేస్తున్నాం ఇప్పుడు. కీన్, ఆసక్తి గల. లాయల్, విశ్వాసపాత్రమైన, అంటే నిజాయితీ గల అనేసి. మ్యాసివ్, భారీ. నర్వస్, ఆందోళనగా ఉన్న, అంటే భయపడుతూ లేకపోతే ఆందోళనగా, వర్రీగా ఉన్నప్పుడు నర్వస్ అని అంటాం. ఆల్రెడీ మనం దీని గురించి కంప్లీట్‌గా తెలుసుకున్నాం కదా! అబ్జర్వ్ అంటే గమనించడం. ప్రెషియస్, విలువైనది. ప్రివెంట్ అంటే నిరోధించడం. రేర్, చాలా అరుదైనది అనర్థం. రిలక్టెంట్, అయిష్టమైన పని, అయిష్టంగా చేయడాన్ని రిలక్టెంట్ అని అంటాం. రివీల్ అంటే బయట పెట్టడం. ఓకే. ఈ వర్డ్స్ అన్నీ కూడా ఈ 10th +1 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి చాలా 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 యూస్‌ఫుల్. ఓకే. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారంటే మీ వొకాబులరీ ఎంతో బిల్డ్ అవుతుంది. అంతేకాదు చాలా సెంటెన్సెస్ మీ అంతట మీరే ఫ్రేమ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న అనౌన్స్‌మెంట్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ 30 డే కోర్స్ బిగినర్స్‌కి నేను స్టార్ట్ చేశాను. మీలో ఎవరన్నా స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ ఉంటే ఆ కోర్స్ కోసం ఈ శబ్ద ఇంగ్లీష్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.